పెద్దలు సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, విద్యాశాఖ మంత్రి లాంటి పెద్దలు నాకు సపోర్ట్ చేస్తున్నారని, నేను నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తున్నానని, ముఖ్యంగా అరకు పార్లమెంట్ అంతా కూడా డెవలప్ చేస్తున్నానని, ఎస్టీ మంత్రిగా ఎస్టీలకు ఇంతకు పూర్వం మీరు ఏవైతే ఇబ్బందులు పెట్టారో ఆ ఇబ్బందులు పూర్తిగా తప్పించి గిరిజనులందరికీ కూడా ఇంతకు పూర్వం మీరు ఏవైతే 18 పథకాలు తీసేశారో ఆ పథకాలన్నీ కూడా ఒకటికొకటి పునరుద్ధరిస్తున్నాం. ఈరోజు హాస్టల్స్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఒకటి అన్నిటికీ ఆర్ఓ ప్లాంట్లు ఇవ్వటం కానీ, అన్నిటికీ అందరికీ కూడా మంచి భోజనం పెట్టడం కానీ, యూనిఫామ్ కానీ ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు మౌలిక సదుపాయాల కల్పనకే ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మీరు తట్టుకోలేక నియోజకవర్గంలో ఉనికి కోల్పోతుందని కొంతమంది పెద్దలు స్టేట్లోనే వాళ్ళు నాశనం అయిపోతున్నారని ఇప్పుడు సాక్షి పేపరు, సాక్షి టీవీ ఏవైతే ఉన్నాయో నిన్న మా జనాలు మీరు చూసుంటారు. దాదాపు 300-400 మంది జనాలు రోడ్డు మీదకి వచ్చి ఎందుకు మా మేడం గారిని ఎంత ఇబ్బంది పెడుతున్నారని కార్యకర్తలే స్వయంగా బయటకు వచ్చి ధర్నా చేసిన పరిస్థితి మీరు ఎప్పుడైనా చూసారా? ఎందుకంటే మేమందరం కలిసి పని చేసుకుంటున్నాం. మేమందరం తారతమ్యాలు లేకుండా అందరూ అన్నదమ్ముల లక్క జిల్లా పని చేసుకోబట్టే ఈరోజు సాలూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. ఆ అభివృద్ధిని చూడలేక మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నన్ను రాజకీయంగా ఎదుర్కోండి, నన్ను మీరేం మాట్లాడాలంటే మాట్లాడండి. అంతేగాని నా బిడ్డల జోలికి వస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త, ఊరుకోను. ఈరోజు ఎవరు కంప్లైంట్ ఇచ్చారో రేపు తెలుస్తుంది కదా, వారం రోజులో 10 రోజులు నేను పోలీసులు ఎంక్వైరీ చేయమని చెప్పాను. నేను కనీసం పోలీసుల్ని మనం ఏది కూడా ప్రభావితం చేయకూడదు ఉద్దేశంతో మా పిఏని కూడా తప్పించి నేను ప్రత్యక్షంగా నేను దేంట్లోని దూరను మీరు చెయ్యండి అని చెప్పాం. పోలీసులకు ఎంక్వైరీ చేయమన్నాం. పోలీసులకు వారం రోజుల్లో 10 రోజుల్లో తేలిపోద్ది కదా, సైబర్ నుంచి ఫోన్ డేటాస్ వస్తాయి కదా. వచ్చిన తరువాత అప్పుడు నేనంటే చూపిస్తాను. ఎందుకో తెలుసా, నా మీద మీరేం అలిగేషన్ చేసినా నేను పడతాను, కానీ నా బిడ్డల మీద చేస్తే నేను పడను. నా బిడ్డలు చదువుకుంటున్నారు, నా కొడుకు చదువుకుంటుంటే వాడి భవిష్యత్తు పాడు చేయాలని ఒక గిరిజన మహిళ వెనక్కి బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి ఈరోజు అందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ తల్లో నాలికలాగా మా ఆడపడుచులాగా ఉంది అని నా కార్యకర్తలు నన్ను అందరూ కూడా ఎంతో అభిమానిస్తున్నటువంటి ఈ తరుణంలో ఎలాగైనా ఈవిడ్ని ఇబ్బంది పెట్టాలి, నన్ను ఇబ్బంది పెట్టాలనుకోండి, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి, ఎలా కావాలంటే అలాగే ఇబ్బంది పెట్టండి. మీరు ఏం మాట్లాడితే నేను సమాధానం చెప్తాను, మీరు ఏమడినా నేను సమాధానం చెప్తాను. నా బిడ్డలు ఇందులో ఎందుకు తీసుకొస్తున్నారు? ఇది నిరూపణ ఎలాగో కాదు, నాకు తెలుసు, నా బిడ్డ సంగతి నాకు తెలుసు. ఎందుకంటే నా సాలూరులో నా బిడ్డ సంగతి తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎవరు కూడా ఇది నిజమా అని అలాగ ఆశ్చర్యంగా చూస్తున్నారు అందరూ కూడా. నా బిడ్డను మీరు కావాలి అని హ్యూమిలేట్ చేసి ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. సరే, ఈరోజు రేపు ఎల్లుండు 2-3 రోజులు నేను నా కొడుకు మేము ఇబ్బంది పడతాం. నేను ఇబ్బంది పడను, ఎందుకంటే నాకు ఇలాంటి దెబ్బలు 25 ఏళ్ళ నుంచి అలవాటైపోయినాయి. కానీ నా బిడ్డ 25 సంవత్సరాలు పూర్తిగా లేని బిడ్డ కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. కానీ తెలుస్తుంది వారంకో 10 రోజులకో, అప్పుడు చెప్తాను నేను. ఎవరు కేసు పెట్టారు, ఎవరు పెట్టించారు అన్నీ బయటకు వస్తాయి పోలీసుల ద్వారా. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు చట్టం న్యాయం తన పని తను చేసుకెళ్తుంది గ్యారంటీగానే. వ్యక్తిగతంగా అంటే ఆ నియోజకవర్గంలో గత 3 సార్లు వైసీపీయే గెలిచింది. మొన్నసారి నేను గెలిచాను. మొన్నసారి నేను గెలిచినప్పుడు వాళ్ళు తట్టుకోలేకపోయారు. 3 సార్లు వాళ్ళు గెలిచిన తర్వాత ఇప్పుడు ఓడిపోవడం ఒకటి తట్టుకోలేకపోతారు. ఇంకోటి, సాక్షి అనేది నీతి, జాతి, మానం, మర్యాద, సిగ్గు, లజ్జ, సీము, నెత్తురు, న్యాయం, ధర్మం ఇవేమీ మచ్చుకోడు లేనటువంటి ఒక పేపరు, ఒక ఛానల్. అంతెందుకండి, నేను ఒక ఆడపడుచుని, మీ అందరికీ ఆడపడుచులని మీరు అనుకుంటున్నారు. సాక్షి ఆడపడుచు ఎవరు? జగన్మోహన్ రెడ్డి చెల్లి ఉంది కదా, ఆమెనే ఆ షర్మిల గారినే తండ్రికి పుట్టలేదని అదని ఇదని ఆమె పాపం వ్యక్తిత్వ హననం చేసి ఆమె తండ్రిని మార్చి ఆమెకే వాళ్ళంత దారుణంగా పేపర్లు రాశాక నా అలాంటి వాళ్ళని రాయాలని ఎలాగనుకుంటారండి మీరు? అంటే వాళ్ళకి తల్లి చెల్లి అని భేదం ఉండదండి. కాబట్టి ఈరోజు నన్ను, నా కొడుకుని బజార్కి ఏడ్చాలనుకుంటున్నారు. కానీ నా కార్యకర్తలను గుండెలో పెట్టుకొని దాచుకుంటారు, నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. నా కార్యకర్తలు నేను ఇక్కడ ఉన్నానని నా కార్యకర్తలు అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ముందు ఎంక్వైరీ చేయండి, ఎవరు తప్పైతే వాళ్ళు చూడండి, మా మేడం గారి మీద ఎందుకు వస్తున్నారు అని డైరెక్ట్గా అడిగితే, ఇంతకు పూర్వం నా కాళ్ళు పట్టుకొని ఉన్నటువంటి సాక్షి వాళ్ళు నా దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పారు.
తప్పు అయిపోయిందని. అట్లాంటి వాళ్ళకి సిగ్గులే ఉండాలి కదా. అంటే అప్పటిది మర్చిపోయారా మీరు? ఆ రోజు నా కొడుకు పుట్టినరోజు తప్పని మీరే ఒప్పుకున్నారుగా. ఎక్కడ చేశారు? విజయవాడలో చేసుకున్నారు, తిరుపతి కాదని చెప్పింది మీరేగా. ఈరోజు ఎలాగా, ఏం ఆధారం ఉందని చూపిస్తున్నారు? మీకు మీరే మార్ఫింగ్ చేసుకొని మీకు మీరే చూపించేసి ఇది కరెక్టు అంటే నేను నిరూపించుకోవాలా? అందుకే పోలీసులకు చెప్పాం, పోలీసులు తేలుస్తారు. తేల్చిన తర్వాత అప్పుడు ఎవరిది కరెక్టు ఎవరు తప్పు అని తేలుతుంది. అప్పుడు పోలీసులే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. కొంతమంది వ్యక్తిగతంగా మిమ్మల్ని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. 2-3 రోజుల నుంచి మీడియాలో కొన్ని ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారు? మీకు గత 5 సంవత్సరాల్లో మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో మీకు అందరికీ తెలుసు. ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి, ధర్నా చేయాలని బయటికి వెళ్ళాలంటే హౌస్ అరెస్టులు చేయడం, వెంటనే లేనిపోని కేసులు పెట్టడం, మమ్మల్ని లోపల పెట్టడం, ఇవన్నీ కూడా మీరు చూశారు. ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమందరం కూడా ఇంచుమించు లాస్ట్ టైం ఎవరెవరైతే వాళ్ళ తాలూకా బాధల్ని తట్టుకొని అందరూ వచ్చారో వాళ్ళందరూ ఇంచుమించు ఎమ్మెల్యేలు అయ్యారు. ఎందుకంటే ఈరోజు మొన్న మీరు అసెంబ్లీలో చూస్తుంటారు, 164 మంది ఎమ్మెల్యేల్లో 10 కేసుల కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారా అన్నా కూడా ఎవరు చేయట్లేదు. అందరికంటే 10 కేసుల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళే ఉన్నారు. కేసులు లేని వాళ్ళు ఉన్నారా అంటే ఒక్కరు కూడా చేయట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ మీద కేసులే. ఊరికినే ఉత్తిపుణ్యానికి కేసులు పెట్టారు. అలాగే అన్ని విషయాల్లో కేసులు పెట్టుకొని తిరిగారు. మీకు ఆ రోజు ఏ విధంగా అయితే బిహేవ్ చేశారో ఈరోజు కూడా సాక్షి పత్రిక అలాగే బిహేవ్ చేస్తుంది. ముఖ్యంగా నన్ను సాక్షి పత్రిక ఎంత టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారంటే మీకు అందరికి కూడా తెలుసు. మీరు ఇప్పుడు నన్ను అడిగారని చెప్పడం కాదు. నేను యాక్చువల్గా గత సంవత్సరం నా కొడుకు పుట్టినరోజు చేసుకునేటప్పుడు నేను విజయవాడలో పుట్టినరోజు చేసుకున్నాను. చేసుకుంటే తిరుపతిలో చిందులు అని వేశారు. మీకు అందరికి గుర్తుండే ఉంటుంది. తిరుపతిలో చిందులు అని అంటే వెంటనే రియాక్ట్ అయ్యి తిరుపతిలోని ఎక్కడ అసలు ఏంటి అని మేమందరం గట్టిగా ఒక ప్రెస్ మీట్ పెడితే తిరుపతిలో కూడా నేను కంప్లైంట్ పెట్టాను. నేను ఏదైనా తిరుపతి వచ్చానా, ఏ రూమైనా తీసుకున్నానా, ఎక్కడైనా బర్త్డే చేశానంటే వాళ్ళు కూడా మొట్టికాయలు పెట్టారు. అప్పుడు నా ఇంటికి వచ్చి నా కాలు పట్టుకొని క్షమాపణ చెప్పారు ఈ సాక్షి వాళ్ళు. కానీ నేను కేసు వాపస్ తీసుకోను ఒకసారి పెట్టిన తర్వాత అని చెబితే ఆ తర్వాత మేము ఖండన వేస్తాం మేడం అని నన్ను బద్నాం చేసేది మాత్రం ఫస్ట్ పేజీలో ఫ్రంట్ పేజీలో వేశారు. ఖండన మాత్రం 5వ పేజీలో ఎక్కడో వేశారు. అంటే వీళ్ళకి కొంచెం కూడా నీతి, నిజాయితీ, ఒక ధర్మం, ఒక న్యాయం, ఆడపిల్లలు, గిరిజనులు, దళితులు అని ఏమీ ఉండదు. వాళ్ళను బజారు చెయ్యాలి. ఎంత దారుణం అంటే ఈ సంవత్సరం 4 నెలల నుంచి నన్ను టార్గెట్ పెట్టుకున్నారు. నన్నే కాదండి, ఒక 3 మహిళా మంత్రులు ఉన్నాం. నేను కానీ, అనిత గారు కానీ, సవిత గారు కానీ మమ్మల్ని టార్గెట్ ఏదో ఒకటి రాయటం, లేదా క్యాబినెట్లో ఉన్న మంత్రులు రాయటం, లేదా బయట ఉన్నటువంటి వాళ్ళని ఎవరైతే కొంచెం క్యాస్ట్ పరంగా ఎస్టీలో ఎస్సీలు అవుతారో, బీసీలు అవుతారో, డబ్బు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళని ఎక్కువ టార్గెట్ పెట్టుకోవడం. ముఖ్యంగా నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ ఎందుకు టార్గెట్ పెట్టుకుంటున్నారో అర్థం కావడం లేదు. నిజంగా మీకు ధైర్యం ఉంటే, మీకు దమ్ము ఉంటే రాజకీయంగా నన్ను ఎదుర్కోండి. అంతేగాని చిన్నపిల్లలైన నా ఇంట్లో నా పిల్లల మీద మీరు ఇలాగ పెట్టడం వల్ల మీకేంటి ఉపయోగం? మీరు రాక్షసానందం పొందుతున్నారు తప్ప ఏం ఉపయోగం మీకు చెప్పండి. ఈరోజు మీరు చేస్తున్నటువంటి యాలిగేషన్స్ అన్నీ కూడా నేను పోలీసులకు ఆల్రెడీ ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. పోలీసులు ఎంక్వైరీ చేయమని చెప్పాను. కాబట్టి పోలీసులు ఎంక్వైరీ చేసిన తర్వాత నిజంగా నేను సైబర్ క్రైమ్కి పంపించమని కూడా చెప్పాను. ఎందుకంటే ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళ ఫోన్లు, కంప్లైంట్ చేసిన అందరి ఫోన్లు సైబర్ క్రైమ్కి పంపిస్తే అక్కడ మీకు తేలిపోతుంది అంతాను. అంతేగాని నన్ను కావాలి అని రాజకీయంగా ఎదుర్కోలేక మీరు నన్ను ఇబ్బంది పెట్టాలని చేస్తున్నారు. కానీ మీరు ఇంతకు పూర్వం 2-3 సార్లు పప్పులో కాలేశారు. అలాగే మీతో పాటు ఈ సాక్షితో పాటు ఇంకొక టీవీ కూడా ఇలాగే నా మీద ప్రచారం చేశారు. వాళ్ళు పప్పులో కాలేసామని చెప్పి ఒప్పుకున్నారు. ఈరోజు చెప్తున్నాను, నేను ధైర్యంగా చెప్తున్నాను, నేను తప్పు చేశానని కానీ నా బిడ్డలు తప్పు చేశానని కానీ మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? అన్నీ మార్ఫింగ్ ఆధారాలే. అవి తీసుకెళ్ళి ఇస్తున్నారు. మార్ఫింగ్ ఆధారాలతో మీరు ఏం చేయగలుగుతారు? మమ్మల్ని భయపెట్టాలనుకుంటున్నారా? బెదిరించాలనుకుంటున్నారా? ఒక గిరిజన మహిళనైన నేను, నా బిడ్డ, మమ్మల్ని మీరు బెదిరించాలనుకుంటున్నారా? ఏ విధంగా బెదిరించాలనుకుంటున్నారు మీరు?